హలో అండి, నా పేరు సురేష్ అండి. లాస్ట్ వీడియోలో మీకు గ్రిడ్ని యూజ్ చేసి ఒక వెబ్ పేజ్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఈ వీడియోలో మీకు ఫ్లెక్స్ని యూజ్ చేసి వెబ్ పేజ్ని ఎలా డెవలప్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, సో ఇక్కడ నేను ఒక లేఅవుట్ తీసుకున్నానండి. ఇదిగోండి లేఅవుట్. సో ఈ లేఅవుటే మనం ఫ్లెక్స్లో డెవలప్ చేయబోతున్నామండి. ఓకే, సో డెవలప్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తానండి, నోట్ చేసుకోండి. మనం ఏ లేఅవుట్ అయినా సరే డెవలప్ చేస్తామంటే ముందు లేఅవుట్ని స్టడీ చేయాలండి. స్టడీ చేసి ఏ లేఅవుట్లో సూటబుల్ అవుతుందో, ఏ లేఅవుట్లో మనకి ఈజీ అయిపోతుందో ఆ లేఅవుట్లో డెవలప్ చేసుకోవాలి, అదర్ గ్రిడ్ ఆర్ ఫ్లెక్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ లేఅవుట్ అయితే ఫ్లెక్స్లోనే డెవలప్ చేయబోతున్నాం. ఓకే, సో స్టార్ట్ చేద్దామండి. సో మనం ముందుగా స్టడీ చేద్దాం. సో ఇక్కడ హెడర్లో ఒక టైటిల్ ఉంది. ఓకే, దాని తర్వాత నావిగేషన్ బార్స్ ఉన్నాయి, నావిగేషన్ లింక్స్, నాట్ బార్స్, లింక్స్. సో 4 ఉన్నాయి. ఓకే, ప్రతిదీ కూడా మౌస్ ఓవర్లో హైలైట్ అవుతుంది, రైట్. తర్వాత కేటగిరీస్ ఉన్నాయి, ప్రతి కేటగిరీ కింద ఒక లైన్ ఉంది. ఓకే, సో సైడ్ బార్ ఉంది, అలాగే మెయిన్ ఉంది, ఫుటర్ ఉంది. ఓకే, సో క్లియర్గా అర్థమైంది ఇప్పుడు మనకి లేఅవుట్. సో మనం ఏం చేయాలని, సో లేఅవుట్ క్రియేట్ చేసే ముందు అసలు ఇందులో ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా HTMLలో ముందు ఇంప్లిమెంట్ చేసేసుకుందామండి. ఓకే, సో స్టెప్ బై స్టెప్ ఏ పని చేసినా స్టెప్ బై స్టెప్ చేయండి. ఓకే, సో ముందుగా ఇందులో ఉన్నవన్నీ కూడా ఎలిమెంట్స్ని ఇంప్లిమెంట్ చేసేసుకుందాం. ఓకే, సో ఇక్కడికి వెళ్ళి బాడీలో ఒక డివ్ తీసుకుంటున్నానండి. సో ఈ డివ్లో కంప్లీట్గా ఇందులో మనం ఇంప్లిమెంట్ చేస్తామండి. సో ఫస్ట్ హెడర్ ట్యాగ్ సెమాంటిక్ యూజ్ చేస్తానండి. సో హెడర్ ట్యాగ్లో ప్రోడక్ట్ లిస్టింగ్ కదనా, ప్రోడక్ట్ లిస్టింగ్. ఓకే, సో ఫస్ట్ టైటిల్ అయిపోయింది HTMLలో. సో సెకండ్ వన్ వచ్చేసరికి హెడర్ తర్వాత న్యాబ్. ఓకే, సో న్యాబ్లో 4 లింక్స్ ఉన్నాయి. సో HRF లింక్ వాడాలి, ఎందుకంటే ఈ నావిగేషన్ లింక్స్ అయ్యి. ఓకే, హ్యాష్. సో లింక్స్ ఏం లేదు కాబట్టి హ్యాష్ ఇచ్చాను నేను. హోమ్. సో ఇదే 4 టైమ్స్ కాపీ చేసి ఇంకో 3 టైమ్స్ నేమ్స్ మార్చేద్దాం, రైట్. సో నేమ్స్ వచ్చేసరికి అబౌట్ అస్, సర్వీసెస్, కాంటాక్ట్. అబౌట్ అస్, సర్వీసెస్, కాంటాక్ట్. ఓకే, సో ఒకసారి వెబ్ పేజ్ చూద్దాము, వచ్చినాయో లేవో. రైట్, వచ్చినాయండి. ఓకే, సో నెక్స్ట్ లేఅవుట్లోకి వెళ్దాం. సో నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ వచ్చిందంటే మనకి మెయిన్లో ఒకటి సైడ్ బారు, ఇంకొకటి మెయిన్ సెక్షన్. ఓకే, సో సైడు సెక్షన్ 2 తీసుకోవాలి ఇప్పుడు మనం. సో ముందుగా మెయిన్ తీసుకుందాం. సో మెయిన్లో ఫస్ట్ సైడ్. ఓకే, ఈ సైడ్లో ULLI, ఎందుకంటే ఒక లిస్ట్ కింద ఉంది అది. ఎలక్ట్రానిక్స్ కానీ, క్లాతింగ్, హోమ్ అప్లయన్స్, స్పోర్ట్స్, బుక్, ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఒక ఎలా ఉన్నాయనంటే ఒక లిస్ట్లో ఉన్నాయి. సో కాబట్టి ULLI వాడాలండి. ఓకే, సో UL తీసుకున్నాను. ట్యాగ్ ఓపెన్ చేయాలి, సారీ. UL, ఇందులో LI. ఓకే, సో ఇందులో ఇదే కాపీ పేస్ట్ చేసుకుని అందులో వర్డ్స్ని ఇంప్లిమెంట్ చేసేద్దాం. ఓకే, సో ఇందులో ఉన్నాయి ఏంటి, ఎలక్ట్రానిక్స్, తర్వాత క్లాతింగ్, తర్వాత హోమ్ అప్లయన్స్, స్పోర్ట్స్, బుక్స్, ఫర్నిచర్. సో ఫర్నిచర్కి ఇంకొకటి ఇంప్లిమెంట్ చేయాలి, LI. ఓకే, సో అయిపోయిందండి. సో సేవ్ చేస్తున్నాను. ఒకసారి మనం వెబ్ పేజ్లో చెక్ చేద్దాం. అవి కూడా వచ్చేసినాయి, రైట్. సో నెక్స్ట్ లేఅవుట్లో చెక్ చేద్దాం. సో లేఅవుట్లో
ఈ మెయిన్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ ఒక సెక్షన్లో పెట్టాలి అదండి. సో సెక్షన్లో పెట్టాలంటే ఈ ఎస్ఐడ్ తర్వాత మెయిన్లోనే సెక్షన్ అని ఒకటి తీసుకుని ఆ సెక్షన్లో ఏమేమి ఉన్నాయండి అక్కడ ఒకటి ఇమేజ్ ఉంది, రెండు ఒక H2 ట్యాగ్ H2 ట్యాగ్ అనుకుంటా అండి, H2 ట్యాగ్ ఉంది, ఒక P ట్యాగ్ ఉంది, ఇంకా ఒక బటన్ ఉంది. ఓకే, సో IMG SSRC. సో ఇందులో ఒక ఇమేజ్ కావాలి. ఇక్కడ చూడండి మీకు ఒక ఇమేజ్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టాను, ఇదిగోండి రైట్. సో ఇదే ఇమేజ్ వాడుతున్నాను, నో ఇమేజ్. ఓకే, సో ఆల్ ట్యాగ్లో నో ఇమేజ్ అనే పెడుతున్నాను. ఓకే, సో దీని తర్వాత ఇక్కడ పీ ట్యాగ్ కాదు H2 ట్యాగు. సో టైటిల్ కోసం రైట్, ప్రొడక్ట్ 1 రైట్. దాని తర్వాత ఒక ప్రైస్ కోసం ఒక పీ ట్యాగు. సో పీ ట్యాగ్లో డాలర్ సింబల్ యూజ్ చేస్తానండి, ఎందుకంటే రూపీ సింబల్ కీబోర్డ్లో లేదు కదా, సో అందుకనే నేను డాలర్ సింబల్ యూజ్ చేస్తాను, అందుకంటే ఏం కాదు. సో $20 పెట్టాను. తర్వాత నెక్స్ట్ బటన్ యాడ్ టు కార్ట్. ఓకే, సో దీన్నంతా ఈ మూడు కూడా ఒక డివ్లో పెడతాం, ఎందుకంటే మనకు మల్టిపుల్ కావాలి కదండి. సో మల్టిపుల్ కోసమని నేను ఇక్కడ డివ్లో పెడతానండి, డివ్లో ఈ మూడు పేస్ట్ చేస్తాను. సో ఇప్పుడు మనకి మల్టిపుల్ కావాలి అని అంటే జస్ట్ మనం ఇదే డివ్ని కాపీ పేస్ట్ చేసుకుంటే మళ్ళీ సెకండ్ వచ్చేస్తుంది. ఓకే, సేవ్ చేశాను. సార్ వెబ్ పేజ్లో చెక్ చేద్దాం. రైట్, అన్నీ అయితే వచ్చినాయి, బట్ ఇవన్నీ కూడా అలైన్ చేసుకోవాలి మనం. సో జూమ్లో ఉంది, 0లో పెడుతున్నానండి. ఓకే, సో కొంచెం జూమ్ చేద్దాం, మరి కనిపించట్లేదు. సో 3 టైమ్స్ మాత్రమే నేను కాపీ పేస్ట్ చేశాను. మళ్ళీ ఇంకోసారి చేద్దాం. సేవ్ చేశాను. సో ఇప్పుడు మెయిన్ కంటే బయటకు వచ్చి ఒక ఫుటర్ ఒకటి కావాలి. సో ఫుటర్లో కాపీ రైట్స్ అని రాస్తుంది. ఓకే, కాపీ రైట్స్ అని చెప్పేసి పెట్టేద్దాం. సో మొత్తం టెక్స్ట్ పెట్టలేదు, కొంచెమే పెట్టాను రైట్. అదిగోండి కాపీ రైట్స్ వచ్చేసింది. సో ఇప్పుడు అంతా కూడా మనం ఈ లేఅవుట్ ప్రకారంగా అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు ఇవన్నీ కూడా అలైన్ చేయాలి. సో అలైన్ చేయాలంటే స్టైల్ షీట్ కావాలి. సో మనం ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ వాడుతున్నామండి. సో దానికోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే లింక్, ఇది మీకు గుర్తుండేలాగా 2-3 సార్లు రాస్తున్నానండి. ఓకే, సో లింక్ REL స్టైల్ షీట్ HRF, ఇందులో style.css. సో సెల్ఫ్ క్లోజ్. ఓకే, సో ఇప్పుడు మనం స్టైల్లో ఏం రాసినా కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఒక వెబ్ పేజ్ని డెవలప్ చేస్తున్నామంటే మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ముందు రీసెట్ చేసుకోవాలి. ఓకే, సో రీసెట్ చేసుకోవాలంటే యూనివర్సల్ సెలెక్టర్ వాడాలి. ఓకే, సో ఇందులో మార్జిన్ 0, అలాగే ప్యాడింగ్ 0, దీని తర్వాత బాక్స్ సైజింగ్, బోర్డర్ బాక్స్, ఇవి ముందు రీసెట్ అయిపోయింది ఇప్పుడు. ఓకే, సో సేవ్ చేసి అప్లై అయిందో లేదో చెక్ చేసుకుందాం. అప్లై అయింది, అన్నీ ఒక పక్కకి వెళ్ళిపోయినాయి చూసారా, అప్లై అయిపోయింది రైట్. సో నెక్స్ట్ బాడీకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలండి. ఇక్కడ చూడండి, మీరు టెంప్లెట్ని గమనిస్తే ఓకే, సో ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఉందండి, చూడండి, ఒక సమ్ గ్రే కలర్లో ఉంది. ఓకే, సో గ్రే కలర్లో వైట్ పేజ్ని అలా పెట్టినట్టు ఉందండి. ఓకే, సో ఆ బ్యాక్గ్రౌండ్ అంతా గ్రే కలర్లో ఉంటుందండి, ఆ కలర్ని మనం అప్లై చేయాలి. ఓకే, సో ఇక్కడ బాడీ ట్యాగ్ని టార్గెట్ చేస్తున్నానండి. సో బాడీ ట్యాగ్లో బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి గ్రే కలర్ కదండి. సో ఇప్పుడు గ్రే కలర్ ఇక్కడ కావాలి మనకి. ఈ గ్రే కలరు సేమ్ తీసుకోవాలి అని అంటే నేను ఇక్కడ చూడండి, మీకు కలర్ జిల్లా అని క్రోమ్లో ఒక ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకున్నానండి. సో మీకు కూడా కలర్ కావాలంటే డైరెక్ట్గా దాంట్లో ఇన్స్టాల్ చేసుకుని, ఇది ఒక పిల్లర్ లాగా ఉంటుంది, ఆ పిల్లర్ని మనం ఎక్కడ ప్లేస్ చేసి అక్కడ క్లిక్ చేస్తే ఆ కలర్ని మనకి కాపీ చేసేస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ పిక్ కలర్ ఫ్రమ్
పేజ్ అన్నాను. సో ఇప్పుడు మనకి కలర్ ఎక్కడి నుంచి కావాలి, గ్రే కలర్ కావాలి. సో నేను అక్కడ ఆ ప్లస్ సింబల్ ఉన్నది చూసారా, ఆ ప్లస్ సింబల్ దగ్గర ఇలా క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా కాపీ అయిపోద్దండి. సో మనం జస్ట్ ఇక్కడ పేస్ట్ చేసుకోవడమే. ఓకే, సో ఇప్పుడు చూడండి వెబ్ పేజ్లో కలర్ అంతా మారిపోయింది. ఓకే, సో ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ రావచ్చు. సో ఇప్పటి వరకు చెప్పిన సిఎస్ఎస్లో మనం ఎక్కడ కూడా ఇలాంటి కోడ్ వాడాలి. సో ఈ కోడ్ ఏంటి అని క్వశ్చన్ రావచ్చు. సో ఈ కోడ్ వచ్చేసరికి హెక్సాడెసిమల్ కోడ్ అంటారండి. ఒక కలర్ని అప్లై చేయాలంటే ఒక నేమ్ కింద అప్లై చేయొచ్చు, లేదా ఇలా కోడ్ కింద కూడా అప్లై చేయొచ్చు. ఇదే కాకుండా ఆర్జీబీ అని ఉంటుందండి, ఆ కలర్స్ ఇచ్చి కూడా మనం చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇలాగా డిఫరెంట్గా ఒక కలర్స్ని అప్లై చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం హెక్సాడెసిమల్ యూస్ చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. రైట్, మనకి ఎక్కడ కావాలంటే ఆ కలరు ఇలాగా పిక్ చేసుకుని తెచ్చుకోవచ్చు. రైట్, సో ఇప్పుడు మొత్తం బాడీకి ఒక కలర్ ఇచ్చేస్తాం. ఓకే, డన్. సో ఇప్పుడు మనం ఈ బాడీని ఫ్లెక్స్లో పెట్టాలి. కంప్లీట్ బాడీ అంతా కూడా డిస్ప్లే ఫ్లెక్స్లో ఉండాలండి. సో ఎందుకు ఉండాలి అని అంటే, డిస్ప్లే ఫ్లెక్స్ ఎందుకు ఉండాలి అని అంటే, సో మీరు ఇక్కడ గమనిస్తే ఈ బాడీ అంతా ఎదర్ కాలమ్ అవని రో అవని, కానీ ఒక బాక్స్ అనుకోండి. సో ఆ బాక్సు ఫ్లెక్స్లో ఉందనుకోండి, లోపల కూడా మనం ఫ్లెక్స్ ఐటమ్స్ రాయొచ్చు. అంటే ఫ్లెక్స్కి సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, ఆ ప్రాపర్టీస్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మొత్తం కూడా కంప్లీట్గా ఫ్లెక్స్గా పెడుతున్నానండి. సో బాడీ అంతా కూడా ఫ్లెక్స్లో ఉంది. రైట్, దాని తర్వాత కంటెంట్ మొత్తం కూడా జస్టిఫై చేస్తున్నా. జస్టిఫై కంటెంట్ సెంటర్లో పెడుతున్నా. ఓకే, సో ఇది ఫ్లెక్స్కి సంబంధించిన ప్రాపర్టీ అదివ్వండి. ఓకే, సో ఇది తీసేస్తే వస్తుందా అని ఒక చిన్న డౌట్. తీసేద్దాం, అది కూడా చూద్దాం. చూసారా, సెంటర్లోకి రాలేదు. సో కాబట్టి సో అది సెంటర్ చేసుకోవడం కోసం డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టుకున్నాను. అదిగోండి, ఆ ప్రాపర్టీ యూజ్ చేయగలిగాను. రైట్, సో ఇప్పుడు బాడీకి అర్థమైంది. సో దీనికి ఒక ఫాంట్ ఫ్యామిలీ కూడా రాస్తుంది, ఎందుకంటే బాడీలో ఉన్న ప్రతి కంటెంట్ ఈ ఫ్యామిలీయే ఉండాలి, ఈ ఫాంట్ ఫ్యామిలీయే ఉండాలని. ఓకే, సో ఫాంట్ ఫ్యామిలీ గురించి ఆల్రెడీ మీకు ఎంతమంది చెప్పాను. సో మనం ఏరియల్ తీసుకుందాం. ఏరియల్ అలాగే 3 తీసుకున్నానండి. అయితే బ్రౌజర్లో ఈ ఫాంట్ ఉంటుంది. ఒకవేళ ఈ ఫాంట్ లేకపోతే ఈ ఫాంట్ తీసుకుంటుంది. ఈ ఫాంట్ కూడా లేదనుకోండి, సో దీంట్లో మల్టిపుల్ ఫాంట్స్ ఉంటాయండి. సో ఏదో ఒక ఫాంట్ని తీసేసుకుంటుంది. సో ఇవి కానీ ఇవ్వలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఫ్యామిలీ ఫాంట్ ఇవ్వలేదనుకోండి, సో మనకి పేజీలో ఎర్రర్స్ కనిపిస్తుంటాయి. అంటే ఆ క్యారెక్టర్ ఏంటో రీడ్ చేయలేక బ్రౌజరు ఎర్రర్ ఇచ్చేస్తుంది. సో మన పేజ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. సో కాబట్టి ఫాంట్ ఫ్యామిలీ ఖచ్చితంగా ఇచ్చుకోవాలండి. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు బాడీ కలర్ వచ్చేసింది. ఇప్పుడు వైట్ పేజ్ ఏదైతే ఉందో చూడండి, ఇక్కడ ఈ గ్రే కలర్లో ఒక వైట్ పేజ్ ఉంది. ఆ వైట్ పేజ్ని మనం ఎప్పుడు ఇవ్వాలి. సో ఈ వైట్ పేజ్ మన పేజ్ మొత్తంలో ఒక 80% తీసుకుంటున్నాం ఫస్ట్. ఓకే, సో ఆ పేజ్ని టార్గెట్ చేయాలి అని అంటే ఇక్కడ బాడీకి చేయాలి, అయితే లేకపోతే ఈ డివ్కి చేయాలి. ఎందుకంటే ఈ డివ్లోనే మొత్తం మెయిన్ కంటెంట్ అంతా ఉంది, అంతే కదండి. సో నేను డివ్కి టార్గెట్ చేస్తున్నాను. కంటైనర్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు కంటైనర్ అండి. ఓకే, సో క్లాస్ ఈజ్ ఈక్వల్ టు కంటైనర్ ఇచ్చాను. ఇప్పుడు ఈ కంటైనర్కి స్టైలింగ్ చేద్దామండి. సో కంటైనర్లో ముందుగా విడ్త్ తీసుకుంటున్నాను. విడ్త్ వచ్చేసరికి 80%. ఓకే, సో రిఫ్రెష్ చేస్తే అదిగోండి 80%లోకి వచ్చింది, కానీ బ్యాక్గ్రౌండ్ రాయలేదు. సో అందువల్ల మనకేం తెలియట్లేదు. సో బ్యాక్గ్రౌండ్ కలర్ పిక్ చేసుకుందాము. సో సేవ్ చేస్తున్నాను. ఇక్కడ కలర్ పిక్ చేసుకోవడానికి కలర్ పిక్కర్ దగ్గరికి వెళ్ళాను. సో ఇది క్లిక్ చేయగానే మన కలర్ వచ్చింది, కాపీ పేస్ట్ చేశాను. ఇప్పుడు బ్రౌజర్లోకి వెళ్ళి నేను చెక్ చేస్తే ఇదిగోండి వైట్ వచ్చేసింది. రైట్, సో దీనికి చిన్న షాడో ఇచ్చామనుకోండి, అది కొంచెం ఇలా ఎలివేట్ అయ్యి ఉంటుంది, ముందుకు ఎలివేట్ అయినట్టు కనిపిస్తుంది అనమాట. ఓకే, సో బాక్స్ షాడో మనకు ఒక 2 పిక్సెల్ 4 పిక్సెల్ ఇద్దాం. ఓకే, సో గ్రే కలర్. రైట్, సో వచ్చేసింది. చూసారండి, ఇక్కడ ఒక లైన్ లాగా ఇలా ఎలివేట్ అయినట్టు కనిపిస్తుంది. ఓకే, సో అలాగే దీనికి ప్యాడింగ్ లేదు ఈ లోపల ఉన్న వైట్ పేజ్కి. సో దానికి ఒక ప్యాడింగ్ వచ్చేసరికి ఒక 10 పిక్సెల్ ఇద్దాం. అది కొంచెం గ్యాప్ వచ్చింది. రైట్, సో ఇప్పుడు ఈ కంటైనర్ మొత్తం కూడా
మనం మళ్ళీ డిస్ప్లే ఫ్లెక్స్లోకి రాసుకోవాలండి. రాసుకుని దాన్ని ఒక కాలంలో పెట్టాలి. అంటే ఇప్పుడు కంటైనర్ అంతా కాలంలో ఉన్నట్టు. ఓకే, సో బాడీ వచ్చి రో ఆర్ కాలం, రోలోనే ఉంటుంది, కాలం కాదు, రో. ఎందుకంటే డిఫాల్ట్గా రోలోనే ఉంటుంది డిస్ప్లే ఫ్లెక్స్ అనేది. ఓకే, సో ఇక్కడ డిస్ప్లే ఫ్లెక్స్. ఓకే, సో దీన్ని ఫ్లెక్స్ డైరెక్షన్ని కాలంలో పెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఈ కంప్లీట్గా ఉన్న లోపల ఉన్న వైట్ స్పేస్ ఉంది చూసారా, అది ఇప్పుడు మన కంట్రోల్లో ఉందండి. ఓకే, సో దీంట్లో మనం ఇంప్లిమెంట్ చేసిన ఎలిమెంట్స్ని మనకు నచ్చినట్టుగా అలైన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఫస్ట్ మనం హెడర్ని అలైన్ చేద్దాం. సో హెడర్ ఎలా అయితే ఉందో సేమ్ ఇక్కడ అలాగే చేద్దాము. ఇక్కడ చూడండి, బోల్డ్లో ఉంది, టెక్స్ట్ సెంటర్లో ఉంది, అలాగే కొంచెం ప్యాడింగ్ ఉంది దీని చుట్టూరు. ఓకే, మెయిన్ ఇంపార్టెంట్ ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, రైట్, అలాగే టెక్స్ట్ కలర్ వైట్ ఉంది. సో అన్నీ మనకి ఇక్కడ వచ్చేసినాయి. సో ఇప్పుడు ఫస్ట్ ఈ కలర్ని పిక్ చేద్దాం. ఓకే, కలర్ని పిక్ చేస్తాను, బ్యాక్గ్రౌండ్ కలరు, రైట్, హెడర్కి బ్యాక్గ్రౌండ్ అండి పేస్ట్ చేశాను. ఒకసారి వెబ్ పేజ్లో చెక్ చేద్దాం. ఎస్, బ్యాక్గ్రౌండ్ వచ్చింది, రైట్. సో నెక్స్ట్ ప్యాడింగ్ ఒకటి ఇద్దాం. ప్యాడింగ్ ఒక 20 పిక్సెల్, రైట్. అలాగే టెక్స్ట్ అలైన్, సెంటరు. నెక్స్ట్ కలరు, టెక్స్ట్ కలర్ అండి వైట్. ఓకే, సో ఇంకా ఫాంట్ వెయిట్ బోల్డ్. ఓకే, సో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, సో ఫాంట్ సైజు ఒక 24 పిక్సెల్ ఇద్దామండి. ఎస్, ఓకే. సో ఇప్పుడు మనకి హెడర్ అయితే వచ్చేసింది, కానీ కరెక్ట్గా వచ్చేసింది. పైన కూడా ప్యాడింగ్ చూసారండి, చిన్న స్పేస్ వచ్చింది, ఇక్కడ ఎలా ఉందో అలాగే వచ్చింది, అదిగోండి. ఓకే, సో ఇక నెక్స్ట్ నావిగేషన్స్ కోసం చూద్దాం. ఓకే, సో నావిగేషన్స్ చేయాలంటే మనం ఎలిమెంట్ ఏది టార్గెట్ చేయాలి, నావ్. ఓకే, సో నావ్ని టార్గెట్ చేసి నావిగేషన్ ఎలిమెంట్ రాద్దాం, నావ్. ఓకే, సో ఇక్కడ మీరు గమనిస్తే టెంప్లెట్లో, సో మనకి ఇక్కడ ఏముంది, బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి ఉంది, అలాగే టెక్స్ట్ వైట్ ఉంది, రైట్. అలాగే కొంచెం బోల్డ్లో కూడా ఉన్నట్టుంది. సో ఓకే, సో అలాగే చూస్తే దీనికి సమానంగా స్టైల్ ఏదైతే ఉందో సమానంగా చూసారా, అన్ని బటన్లు ఈక్వల్ సైజులో ఉన్నాయి. ఓకే, సో మనం దీన్ని మెయింటైన్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ కావాల్సింది మనకి బ్యాక్గ్రౌండ్ అండి. సో బ్యాక్గ్రౌండ్ కలర్ పిక్ చేసుకోవాలి. సో కలర్ పిక్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ మౌస్ ఓవర్ ఉండటం వల్ల మనం పిక్ చేసుకోలేమండి డైరెక్ట్గా, ఎందుకంటే మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ రాదు. చూడండి, ఈ లైట్ బ్లూ రాదు, డార్క్ బ్లూ వస్తుంటుంది. సో కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే, ఇది HTML పేజ్ అండి ఇది. సో HTML పేజ్లో మనకు వేరే స్టైల్లో కూడా తెచ్చుకోవచ్చు, బట్ నేను అది ఇప్పుడు చెప్పను. బట్ కలర్ పిక్ చేసుకోవడానికి మాత్రం ఒక ఇమేజే ఉంటుంది కాబట్టి మీ దగ్గరికి లేఅవుట్, సో కలర్ పిక్ చేసుకోవడమే చూసుకోండి. ఓకే, సో టెంపరీగా నేను ఏం చేస్తానంటే నేను ఒక బ్లూ కలర్ పెట్టేస్తానండి. ఓకే, నేమ్ బ్లూ కలర్. ఓకే, సో ఏదైనా కలరే, మనం ఆ కలర్ యూజ్ చేయాలని ఏం లేదు కదండి. ఓకే, కలర్స్ వచ్చినాయి, బట్ ఇక్కడ టెక్స్ట్ కలర్ ఏదైతే ఉందో వైట్ పెట్టాలి మళ్ళీ. ఓకే, టెక్స్ట్ కలర్ వైట్. ఓకే, సో ఇప్పుడు కొంచెం కనిపిస్తుంది, ఎస్, టెక్స్ట్ కనపడుతుంది. సో ఇప్పుడు దీని తర్వాత మనం టెక్స్ట్కి చుట్టూరు కొంచెం ప్యాడింగ్ ఇవ్వాలండి. ఓకే, అంటే మనకి లోపల బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ లోపల టెక్స్ట్ చుట్టూరు. ఓకే, సో ప్యాడింగ్ వచ్చేసరికి ఒక 10 పిక్సెల్ ఇద్దాం, రైట్. సో అలాగే టెక్స్ట్ అలైన్ సెంటర్ చేయాలి. సో దీని తర్వాత నెక్స్ట్ ఇంకేం చేయాలి ఒకసారి చూద్దాం. రైట్, వచ్చింది. ఇప్పుడు ఆ అండర్లైన్ అని చూసారా, ఆ అండర్లైన్ పోవాలి మనకి. సో దానికోసం టెక్స్ట్ డెకరేషన్ అని ఒకటి ఉంటుందండి, నన్ను అని పెట్టామంటే అండర్లైన్ పోతుంది.
ఓకే. సో టెక్స్ట్ వెయిట్, ఫాంట్ వెయిట్ ఓకే బోల్డ్ చేద్దాం. ఎస్ అయింది. అయితే ఇప్పుడు ఆ బటన్స్ అన్నీ చివర ఉన్నాయి చూసారా, ఏది కూడా మనకి టెంప్లెట్లో ఉన్నట్టు లేదు. సో ఇలా టెంప్లెట్లో ఉన్నట్టు కావాలి అని అంటే మనకి ఫ్లెక్స్లో ఒక ప్రాపర్టీ ఉందండి. డిస్ప్లే ఫ్లెక్స్లో ఫ్లెక్స్ అనే ఒక ప్రాపర్టీ ఉంది. ఓకే. సో అది ఏం చేస్తుంది అని అంటే, ముందు అక్కడ ఫ్లెక్స్ ఎక్కడ ఇవ్వాలో చూపిస్తాను. ఈ నావిగేషన్లో ఏలో ఇవ్వాలి. ఓకే, ఫ్లెక్స్ 1 అనేవాళ్ళండి. సో ఇది ఏం జరుగుతుందంటే 1 అన్నాం అనుకోండి, ఆ బటన్స్ అన్నీ కూడా ఒక పార్టీషన్ చేసుకుని ఈక్వల్గా మనకి అలైన్ అవుతాయి అన్నమాట. చూడండి ఇక్కడ, అదిగోండి ఈక్వల్గా అలైన్ అయిపోతాయి. సో ఇక్కడ 2 అన్నాం అనుకోండి, ఓకే, సో 2 పార్ట్స్ కింద తీసుకుంటుంది, సరిగ్గా అలైన్మెంట్ రాదు. ఓకే. సో ఈ ఫ్లెక్స్ 1కి 2కి 3కి 4కి ఇలా నెంబర్స్కి తేడా ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 బాక్సెస్ తీసుకుందాం. ఒక బాక్స్కి ఫ్లెక్స్ 1 పెడదాం, ఇంకో బాక్స్కి ఫ్లెక్స్ 2 పెట్టామనుకోండి. సో ఫ్లెక్స్ 1 అనేది కొంచెం చిన్న బాక్స్ కనపడుతుంది, ఫ్లెక్స్ 2 అనేది ఇంకొంచెం పెద్ద బాక్స్ కనపడుతుంది. ఫ్లెక్స్ 3 అని పెట్టామనుకోండి, 2 కంటే పెద్దగా కనపడుతుంది. సో ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో, మనం డిస్ప్లే ఫ్లెక్స్ అనే ఒక ప్రాపర్టీ వాడినప్పుడు మాత్రమే దీన్ని వాడగలమండి. సో పేరెంట్లో ఇది ఉంది మనకి ఆల్రెడీ నేవ్లో, సో దానివల్ల మనం దీన్ని యూజ్ చేయగలుగుతున్నాం. లేకపోతే డైరెక్ట్గా అయితే ఇది యూజ్ అవుతుంది మనకి. ఓకే. సో ఖచ్చితంగా పేరెంట్లో డిస్ప్లే ఫ్లెక్స్ ఉంటేనే ఈ ఫ్లెక్స్ 1, 2 అనేవి మాత్రమే యూజ్ చేయగలమండి, గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇప్పుడు మనకి ఈ బటన్స్ ఇక్కడ ఎలా అయితే ఉన్నాయో అలా వచ్చేసినాయి. అయితే ఇంకా చిన్న ప్రాబ్లం ఉందండి. చూడండి ఇక్కడ రైట్ సైడ్ మార్జిన్స్ చూసారా, మనం ఇక్కడ మెయిన్ నావ్కి మార్జిన్ 10 పిక్సెల్స్ ఇచ్చామండి. అయితే ఇది రౌండ్గా అంటే 4 వైపులా కూడా మనకి 10 వస్తుంది. కానీ మనకి 2 వైపులు 10 ఉండాలి, ఒక్క వైపు మాత్రం అసలు పిక్సెల్సే తీసుకోకూడదు. సో అలాంటప్పుడు ఇలా రాసామంటే 0 పెట్టామంటే సరిపోద్దండి. చూడండి ఇప్పుడు అన్నీ సమానం. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే రైట్ అండ్ లెఫ్ట్కి 0 పిక్సెల్ తీసుకుంది, టాప్ అండ్ బాటమ్కి 10 పిక్సెల్ తీసుకుంటుందండి. ఓకే. సో మీకు ముందే చెప్పాను, మార్జిన్లో 4 వైపులా మనకి కావాలి అని అంటే ఒక నెంబర్ ఇస్తే సరిపోతుంది. 4 వైపులా డిఫరెంట్గా కావాలి అంటే 4 నెంబర్లు ఇవ్వాల్సి వస్తాయి. ఇప్పుడు ఇక్కడ 2 ఇచ్చాను నేను మీకు. ఇప్పుడు 2 వైపులా ఒకలాగా, 2 వైపులా ఇంకోలాగా కావాలంటే ఇలా 2 నెంబర్స్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే మీకు అర్థమైంది కదండి. సో 4 ఇచ్చామంటే 4 ఇచ్చామంటే 4 సైడ్స్ డిఫరెంట్గా కావాలి అంటే 4 సైడ్స్ ఇవ్వాలి. 4 సైడ్స్ ఈక్వల్గా కావాలంటే 1 ఇస్తే సరిపోదు. 2 సైడ్స్ డిఫరెంట్గా కావాలి అని అంటే ఇలా 2 ఇవ్వాలి. ఓకే. ఏదో ఒక్క సైడే డిఫరెంట్గా కావాలనుకోండి, మార్జిన్ టాపు, మార్జిన్ బాటము, మార్జిన్ లెఫ్ట్, మార్జిన్ రైట్. ఓకే. సో చాలా ప్రాపర్టీస్ ఉంటాయని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. చేస్తూ ఉంటే మనకి అది అలా అలవాటు అయిపోతూ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మనం మౌస్ని ఇలా ఓవర్ చేసినప్పుడు ఆ కలర్ చేంజ్ అవుతూ ఉండాలి, అది రాయాలి. ఓకే. సో ఇక్కడ దానికోసం nav a: హోవర్ అని ఉంటుంది చూడండి, ఇదిగోండి హోవర్. ఓకే. సో ఇలా ఇచ్చి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చామనుకోండి, ఏ కలర్ ఇస్తే ఆ కలర్లో హోవర్ అయిపోతుంది. ఓకే. సో నేను గ్రీన్ ఇస్తాను, కొంచెం బాగా ఎలివేట్ అవుతుంది, కనబడుతూ ఉంటుంది. ఇదిగోండి చూసారా, హోవర్ అయిపోయింది. సో ఇప్పుడు మనం దీని ప్రకారంగా, ఈ టెంప్లెట్ ప్రకారంగా టాప్ నావిగేషన్ వరకు కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు మెయిన్లోకి వచ్చాం కదండి. సో HTML పేజ్లోకి వెళ్దాం ఒకసారి. సో ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది ఇదంతా. ఓకే. సో ఇప్పుడు మెయిన్లోకి వెళ్దాం. సో ఇప్పుడు మెయిన్లో మనకి ముందుగా మెయిన్కి ఒక స్టైల్ రాయాలండి. అంటే మెయిన్ పార్ట్ అంతా 2 డిఫరెంట్ పార్ట్స్లో ఉందండి. చూడండి ఇక్కడ ఈ మెయిన్ పార్ట్ ఇది ఏదైతే ఉందో, ఈ మెయిన్ పార్ట్లో లెఫ్ట్ ఒకటి బాక్స్ ఉంది, అలాగే రైట్ ఒక ఏరియా ఉంది. లెఫ్ట్లో సైడ్ మెనూ ఉంది, రైట్లో ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 2 కూడా ఒక రోలో అలైన్ అయ్యి ఉన్నాయి కదండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని రోలో అలైన్ చేసుకోవాలన్నమాట అండి. సో కాబట్టి మళ్ళీ ఇక్కడ మెయిన్కి డిస్ప్లే ఫ్లెక్స్ అనేది యూజ్ చేయాలండి. ఓకే. సో మెయిన్ అనే ఒక ఎలిమెంట్ని టార్గెట్ చేసి దానికి డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చి ఆ రెండింటికి మధ్యలో ఒక గ్యాప్ తీసుకోవాలి. ఎందుకంటే సైడ్ మెనూకి ఈ పక్కదానికి అంటే మెయిన్ ప్రొడక్ట్స్ ఉన్నదానికి రెండింటికి మధ్యలో ఒక గ్యాప్ తీసుకోవాలండి. ఓకే. సో గ్యాప్ ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. సో గ్యాప్ ఒక 15 పిక్సెల్ పెడుతున్నాను నేను. ఓకే. సో ఇప్పుడు ఫ్లెక్స్లో పెట్టుకున్నామండి మెయిన్ని.
ఓకే, సో 2 పార్ట్స్ కింద మనకి డివైడ్ అవుతాయి, ఎందుకంటే సైడ్ బారు ఇంకొకటి ప్రొడక్ట్స్ ఉన్న ఏరియా, రైట్. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే సైడ్ బార్ ఏదైతే ఉందో దానికి స్టైలింగ్ చేయాలంటే ఫస్ట్. ఓకే, సో సైడ్ బార్ తీసుకుంటున్నాను. ఎస్ సైడ్ ఎలిమెంట్, ఆ ఎలిమెంట్ టార్గెట్ చేశారండి. సో ఆ సైడ్ బార్కి విడ్త్ ఒకటి ఇచ్చుకోవాలండి. సో 2 పార్ట్స్ కింద డివైడ్ అవుతుందండి. సో ఇప్పుడు ఒక ఫ్లెక్స్లో 2 పార్ట్స్ ఉన్నాయి, ఒక పార్ట్ సైడ్ బారు, రెండో పార్ట్ సెక్షను, అంతే కదండి. ఇక్కడ చూడండి మీరు HTMLలో చూస్తే తెలిసిద్ది మీకు. సో మెయిన్లో ఫ్లెక్స్ పెట్టాను నేను. సో మెయిన్లో ఎస్ సైడ్ అని ఒకటి, సెక్షన్ ఒకటి, ఈ 2 ఉన్నాయండి. ఓకే, ఆ 2 కాకుండా ఇంకేం లేవు. సో మెయిన్ ఎండ్ అయిపోయింది. సో ఈ 2 కూడా ఒక రోలో ఎలా అయినా ఎలాగా పెట్టుకున్నాం మనం. ఓకే, సో మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు ఈ ఎస్ సైడ్కి మనం విడ్త్ ఎంత ఇవ్వాలి, ఒక 20%. ఓకే, సో దీనికి ఒక బ్యాక్గ్రౌండ్. సో బ్యాక్గ్రౌండ్ మనకి ఏతుంది, కలరు గ్రీన్ కలర్లో ఉంది. ఓకే, సో అదే కలర్ని తీసుకుని పిక్ చేసుకుందాము, బ్యాక్గ్రౌండ్ కింద పెట్టేసుకుందాం, సేవ్. ఓకే, సో ఇప్పుడు బ్రౌజర్లోకి వెళ్ళి చూద్దాం. రైట్, చూసారండి లెఫ్ట్లో గ్రీన్ వచ్చేసింది మొత్తం కూడా. ఓకే, సో ఇప్పుడు దీనికి కొంచెం ప్యాడింగ్ ఇద్దాం, ఎందుకంటే చూడండి ఇలా బాగా చివరికి వచ్చేసినాయి. సో లోపల గ్యాప్ రావాలంటే ప్యాడింగ్ ఇవ్వాలి మనం. సో ప్యాడింగ్ ఒక 15 పిక్సెల్ ఇద్దాం. ఓకే, సో లోపలికి వచ్చినాయి, రైట్. సో ఇప్పుడు ఒక ఈ బాక్స్, గ్రీన్ బాక్స్కి కొంచెం రేడియస్ ఇద్దామండి. అలాగే లోపల ఉన్న టెక్స్ట్ కలర్లు వైట్ కదండి మనకి, సో వైట్ కూడా ఇద్దాం. సో బోర్డర్ రేడియస్ ఒక 5 పిక్సెల్, అలాగే టెక్స్ట్ కలర్ వైట్, రైట్. సో రీఫ్రెష్ చేస్తే వైట్ కలర్ వచ్చేసింది, రైట్. ఇప్పుడు సేవ్ చేస్తున్నానండి. ఇప్పుడు మళ్ళీ HTMLలోకి వెళ్దాం. ఇప్పుడు ఈ ఎస్ సైడ్లో ఓకే ఈ UL ఉంది, ఈ ULలో LIలు ఉన్నాయండి. ఓకే, ఇవన్నిటికీ కూడా డాట్స్ ఉన్నాయి చూసారండి, ఒక వైట్ డాట్స్ కనబడుతున్నాయి. సో ఇప్పుడు ఈ వైట్ డాట్స్ని రిమూవ్ చేయాలండి. ఓకే, సో దానికోసం నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ ఎస్ఐడికి ఒక క్లాస్ తీసుకుందామండి. ఓకే, సో మన ఇష్టం వచ్చిన క్లాస్ తీసుకోవచ్చు. ఇక్కడ నేను కేటగిరీస్ అని తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ ఒక టైటిల్ ఉండాలి, మిస్ చేసాం మనం, ఒకసారి ఉండండి. ఇదిగోండి టైటిల్ ఉంది. సో ఈ టైటిల్ని ఇక్కడ H2 కింద ఇచ్చేస్తానండి. ఓకే, కేటగిరీస్, రైట్. సో ఇప్పుడు మనకి టెంప్లెట్లో ఒక టైటిల్ కనిపిస్తుంది, రైట్. సో ఓకే, H2 కింద ఇచ్చాను, అయిపోయిందండి. సో ఇప్పుడు ఎస్ఐడ్లో కేటగిరీస్ అని ఇచ్చాను, ఆ కేటగిరీస్లో UL అనే దాన్ని తీసుకోవాలండి. ఓకే, దానికే లిస్టింగ్ ఏదైతే ఉందో డాట్స్ ఉన్నాయన్నమాట, ఆ లిస్ట్కే డాట్స్ ఉన్నాయి. ఓకే, సో కేటగిరీస్ UL. సో దీనికి లిస్టింగ్ స్టైల్ అని ఒకటి ఉందండి, దాన్ని నన్ చేసామనుకో ఆ డాట్స్ ఏవైతే ఉంటాయో అవి కనిపించకుండా పోతాయి. చూసారా, హైడ్ అయిపోయినాయి. సో ఇప్పుడు డాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాట్స్ అన్నీ హైడ్ అయిపోయినాయి. ఓకే, సో ఇప్పుడు ULకి ఆ లిస్టింగ్ స్టైల్ ఇవ్వటం వల్ల సో డన్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో LIకి స్టైలింగ్ రాసుకోవాలి. అంటే మళ్ళీ డాట్ కేటగిరీస్ ULలో LI. ఓకే, సో దీని లోపల ఉన్న LIలకి ఒకటి ప్యాడింగ్ ఇవ్వాలి, ఎందుకంటే ప్రతిదానికి దగ్గరగా ఉన్నాయి. సో అన్నీ కూడా కొంచెం దూరం అయ్యేలాగా ప్యాడింగ్ ఇవ్వాలి. సో పిక్సెల్స్ 10 పిక్సెల్స్ ఇచ్చారు, అన్నీ కూడా కొంచెం దూరంగా వచ్చినాయి, రైట్. సో దాని తర్వాత దీనికి ఒక బోర్డర్ బాటమ్ అని ఉంటుందండి, బోర్డర్ బాటమ్. ఓకే, దీని ఏమవుతుందంటే కింద లైన్ వస్తుందండి, ఇదిగోండి బోర్డర్ బాటమ్. ఓకే, సో ఆ బోర్డర్ బాటము మనకి ఎంత సైజు కావాలంటే సైజు పెట్టుకోవచ్చు. 1 పిక్సెల్ పెడుతున్నారు సాలిడ్. ఓకే, సో వైట్ కలర్ లైన్ కాబట్టి వైట్ కలర్ లైన్ పెట్టా, అవి కూడా లైన్స్ వచ్చేసినాయి, రైట్. సో ఈ టెక్స్ట్ లైన్ లెఫ్ట్లోనే ఉంది, కావాలంటే సెంటర్ కావాలంటే టెక్స్ట్ లైన్ సెంటర్ కూడా రాసుకోవచ్చు మన ఇష్టం. ఓకే, సో కావాలంటే బోల్డ్ కూడా చేసుకోవచ్చు. సో ఫాంట్ వెయిట్ బోల్డ్, సో ఇంకా కొంచెం నీట్గా కనపడ్డాను, అదిగోండి. ఓకే, సో ఇప్పుడు మనకి లెఫ్ట్ మెను కంప్లీట్ అయిపోయిందండి యాజ్ పర్ దిస్. చూసారండి ఎలా ఉందో అలాగే వచ్చేసింది. ఓకే, సో ఇక్కడ కొంచెం గ్యాప్ తగ్గిందండి పైన, చూసారా
ఇది కొంచెం డిస్టెన్స్ ఉంది, ఇది డిస్టెన్స్ లేదు. సో ఇక్కడ మనం కొంచెం మార్జిన్ ఇచ్చామనుకోండి, మార్జిన్ ఎక్కడ ఇవ్వాలి, టాప్లో ఇవ్వాలండి. దేనికి ఇవ్వాలి, మెయిన్కి ఇవ్వాలి, మొత్తం మెయిన్కి. ఈ మొత్తం మెయిన్కి టాప్లో మార్జిన్ ఇస్తే మొత్తం ఈ రెండు కాలమ్స్ కూడా ఈ రెండు రోస్ కూడా బాక్సులు డౌన్లోకి దిగుతాయి. ఓకే, సో మనకి మెయిన్ ఎక్కడ ఉంది, ఇదిగో మెయిన్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ టాప్ మార్జిన్, ఓకే, మార్జిన్ టాప్లో ఒక 10 పిక్సెల్స్ ఇచ్చామనుకోండి. సో ఇప్పుడు చూడండి కొంచెం దిగుతుంది కిందకి, అదిగోండి చూసారా, మొత్తం ఇదంతా కూడా కంప్లీట్గా కొంచెం కిందకు వచ్చింది. సో మెయిన్ అంతా కూడా కంప్లీట్గా కిందకు వచ్చింది అనమాట. సో కొంచెం గ్యాప్ వచ్చింది, రైట్. సో ఇప్పుడు సేవ్ చేసేసాను, ఇప్పుడు వరకు రాసింది, రైట్. నెక్స్ట్ మనకి ఎక్కడ దాకా వచ్చింది, HTML ఎలిమెంట్స్లో మనం ఈ ఎసైడ్ కంప్లీట్ చేసేసాం. నెక్స్ట్ సెక్షన్స్లోకి వెళ్తున్నామండి. ఓకే, సో ఎసైడ్ మన టైటిల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ బోల్డ్ చేసేసాము. మొత్తం యాజ్ ఇట్ ఈజ్ టెంప్లెట్లో ఎలా ఉందో కూడా అలాగే అలైన్ చేసేసాం. అయితే ఇక్కడ ఒక చిన్న మిస్ అయ్యాము. ఏంటనంటే చూడండి, ఇక్కడ హైలైట్ అవుతున్నాయి చూసారా, గ్రీన్ కలర్ ఇదిగోండి హైలైట్ అవుతుంది. బట్ మనం హైలైట్ రాయలేదు, జస్ట్ మౌస్ ఓవర్ రాస్తే సరిపోద్దండి. దీన్ని అన్నిటికీ కూడా మౌస్ ఓవర్ రాసంటే సరిపోతుంది అనమాట. సో మౌస్ ఓవర్ దేనికి రాయాలి, ఎల్ఐకి రాయాలి. ఓకే, సో సేమ్ దీన్ని ఇలా కాపీ చేసుకుని, ఓకే, ఈ చివర కాలన్ పెట్టి ఓవర్ అన్నాం అనుకోండి, జస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తే మనం ఏ కలర్ ఇస్తే ఆ కలర్ ఓవర్ అయిపోతుంది. సో గ్రీన్ ఇస్తున్నాను, ఇప్పుడు చూడండి అదిగోండి ఓవర్ అయిపోతుంది. ఓకే, సో మనం అనుకున్న సైడ్ మెనూ అయితే కంప్లీట్ చేసేస్తామండి. ఇదిగోండి ఈ సైడ్ మెనూ, రైట్. ఓకే, ఇప్పుడు సైడ్ సెక్షన్ను ఇంప్లిమెంట్ చేయాలండి. ఓకే, రైట్ సైడ్ ఉన్న సెక్షన్ ఏదైతే ఉందో ఆ సెక్షన్ని ఇంప్లిమెంట్ చేద్దామండి. ఓకే, HTMLలో సెక్షన్ దగ్గరికి వెళ్ళాలండి. ఓకే, సెక్షన్ దగ్గరికి వెళ్ళాను. సో ఇక్కడ ఒక క్లాస్ ఇద్దామండి. సో క్లాస్ నేమ్ వచ్చేసరికి ప్రోడక్ట్ లిస్ట్ అని ఇద్దాం. ఓకే, సో దీనికి స్టైల్ ఇంప్లిమెంట్ చేస్తానండి. ఓకే, సో దీంట్లో ఫ్లెక్స్ 2 అని ఇస్తున్నానండి. సో ఎందుకు ఇస్తున్నానంటే మనకి ఈ భాగం ఏదైతే ఉందో ఈ రైట్ సైడ్ భాగం, సో 2 పార్ట్స్ కింద తీసుకోవాలి. అంటే కొంచెం పెద్దది కావాలి మనకి, చిన్నది కాదు కావాల్సింది. సో ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఒకటి చిన్నది ఉంటే ఇంకొకటి పెద్దది ఉండాలి. ఓకే, ఒక రేషియో 1 ఉంటే ఇంకో రేషియో 2 ఉండాలి. సో కాబట్టి 2 పార్ట్స్ కింద తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఫ్లెక్స్ని డిస్ప్లే ప్రాపర్టీ కదండి అది, ఆ ప్రాపర్టీలో ఈ ఫ్లెక్స్ 2 అనేది వాడగలం అనమాట. సో ఫ్లెక్స్ 2 అని వాడుతున్నాను, యూజ్ చేస్తున్నాను. అప్పుడు సో దీనివల్ల ఏంటంటే మనకి 2 పార్ట్స్ మనకి యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, 2 పార్ట్స్ ఒక సెక్షన్ కింద తీసుకుంటుంది, రైట్. సో అలాగే దీని లోపల అంటే ఇప్పుడు 2 పార్ట్స్ ఒక సెక్షన్ తీసుకున్నాం, ఒక ఏరియా తీసుకున్నాం మనం, కానీ ఆ ఏరియాలో ఈ కార్డ్స్ రాయాలి. అంటే ఒక్కొక్క కార్డ్, ఇది ఒక్కొక్క కార్డు. సో ఈ కార్డ్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసుకోవాలి మనం కదండి. సో ఈ కార్డ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే మళ్ళీ డిస్ప్లే ఫ్లెక్స్ కావాలి మనకి, మళ్ళీ కావాలి. సో డిస్ప్లే ఫ్లెక్స్లో మళ్ళీ ఫ్లెక్స్ వస్తుంది, మళ్ళీ వస్తుంది. సో ఇవన్నీ కూడా నెస్టెడ్ వస్తాయి అన్నమాట అండి. ఓకే, సో మళ్ళీ ఫ్లెక్స్ రాసుకున్నాం. సో ఈ ఫ్లెక్స్లో ఇప్పుడు మనకు కావాల్సిన ఏంటంటే ఇవన్నీ కూడా వ్రాప్ అవ్వాలి. అంటే ఒక 4 వచ్చిన తర్వాత నెక్స్ట్ రోలోకి మళ్ళీ ఇంకో 4 రావాలి. సో కాబట్టి ఫ్లెక్స్ వ్రాప్లో పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఫ్లెక్స్ వ్రాప్. ఓకే, సో దీని తర్వాత గ్యాప్, ఒక్కొక్క దానికి మధ్యలో ఎంత గ్యాప్ ఉండాలి. ఓకే, సో మన ఇష్టం ఎంతైనా ఇవ్వచ్చు, నేను ఒక 15 పిక్సెల్ ఇస్తున్నాను, రైట్. సో అలాగే కంటెంట్, సో ఆ బాక్స్లో ఏదైతే ఉందో ఆ బాక్స్లో కంటెంట్ ఎక్కడ ఎలా అయినా అవ్వాలి. సో కంప్లీట్ ఆ సెక్షన్లో సెంటర్ అవ్వాలి, కానీ కొంచెం ప్రతిదానికి స్పేస్ రావాలి. ఓకే, సో కాబట్టి ఇక్కడ జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ప్రతిదానికి మధ్యలో కొంచెం గ్యాప్స్ వస్తాయి. అదిగోండి చూసారా, అన్నీ కొంచెం గ్యాప్స్ వచ్చినాయి, రైట్. సో దీని తర్వాత మనకి బాటంలో కొంచెం ప్యాడింగ్ కావాలి, ఎందుకంటే ఈ ఫుటర్కి దీనికి కలిసిపోయి ఉన్నాయి. సో అందుకనే ప్యాడింగ్ అని చెప్పానండి నేను. ఓకే, సో ప్యాడింగ్ బాటమ్ ఒక 10 పిక్సెల్ పెడదాం. సో కొంచెం గ్యాప్ వస్తుంది దానికి దీనికి, రైట్. సో మనం
ఆ కాపీ రైట్స్ అనే దానికి కూడా ప్యాడింగ్ ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్గా సో అన్నీ అప్లై అయిపోతాయి. సో పైన ఈ ప్రొడక్ట్ లిస్టింగ్ ఏదైతే ఉందో సేమ్ స్టైలింగ్ తీసుకొచ్చి దీనికి కాపీ పెట్టేసాం అనుకోండి, ఫోటో అయిపోతుంది. చూడండి, ఇదే కాపీ చేసి, సో కష్టపడి రాయాల్సిన అవసరం లేదండి. మ్యాక్సిమం కొన్ని స్టైల్స్ కాపీ పేస్ట్ చేసేసుకోవచ్చు, రైట్. ఫుటర్ కదా, నాట్ హెడర్. సో ఫుటర్కి ఇచ్చామనుకోండి, సో కలర్ ఒకటే చేంజ్ అవుతుంది. సో కలర్ రెడ్ పెట్టేద్దాం, సేవ్ చేశాను, అదిగోండి వచ్చేసింది. ఓకే, సో దీనికి కూడా కొంచెం మార్జిన్ లేదు, ప్యాడింగ్ ఇచ్చాం కానీ మార్జిన్ కూడా తీసుకుందాము. మార్జిన్ టాప్లో కావాలి కదా, సో టాప్లో ఒక 10 పిక్సెల్, అదిగోండి గ్యాప్ వచ్చేసింది, సరిపోయింది కదండి. సో ఇప్పుడు పైది కూడా అలైన్ చేసాం, కిందది కూడా అలైన్ చేసాం, మధ్యలో ఉన్న ప్రొడక్ట్స్ ఒకటే డిజైన్ చేయాలి మనం, రైట్. సో ఇప్పుడు ప్రొడక్ట్ లిస్టింగ్ ఇచ్చాను. సో ప్రొడక్ట్ లిస్టింగ్ ఏదైతే ఉందో మనకి లెఫ్ట్ నుంచి రైట్కి ఫ్లోట్ అవుతూ ఉంది. సో 4 కంటే ఎక్కువ వస్తే మనకు ర్యాప్ అవ్వాలి, ఒకసారి చెక్ చేద్దాము. సో ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తే ఇవి సరిపోతుంది. సో ఎటువంటి ఈ 4 కూడా 4 డిబ్లు, ఈ 4 డిబ్లు మళ్ళీ కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేస్తున్నాను. సో 8 అవుతాయి ఇప్పుడు ప్రొడక్ట్స్. ఓకే, 8 అయినాయి, బట్ కరెక్ట్గా 4 కింద రాలేదు. సో కారణం ఏంటి అని అంటే మనం ఇంకా ఇవన్నీ అలైన్మెంట్స్ రాయలేదండి. కార్డు యొక్క అలైన్మెంట్స్ ఉంటాయి చూసారా, అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి. సో అందుకనే మనకు అలా కనిపిస్తుంది, రైట్. సో ఇప్పుడు అవి కూడా ఇంప్లిమెంట్ చేస్తే మనకు కరెక్ట్గా వచ్చేస్తాయి. ఓకే, సో ఫస్ట్ మనం ప్రోడక్ట్ యొక్క కార్డు తీసుకుందామండి. ఓకే, సో ప్రోడక్ట్ కార్డ్ ఏంటి అండి, మనకి ఈ డివ్వే ప్రోడక్ట్ కార్డ్ కదండి. సో ఒక్కొక్క కార్డు ఒక్కొక్కటి, రైట్. సో ఇప్పుడు నేను అన్ని కాపీ పేస్ట్ చేశాను కదండి, ఒక్కసారి డిలీట్ చేసి క్లాస్ ఇచ్చి మళ్ళీ 8 టైమ్స్ పేస్ట్ చేస్తానండి, లేకపోతే ప్రతి దాంట్లో మనం ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది, రైట్. సో ఇక్కడ ఏం చేస్తానంటే క్లాస్ ఇస్తున్నాను, క్లాస్కి ప్రొడక్ట్ కార్డ్ అని పెడతాను. సో మనకి ఇదొక లేఅవుట్ అండి. ఏ లేఅవుట్? ఇక ఈ లేఅవుట్. ఓకే, సో దీన్నే 8 టైమ్స్ కాపీ పేస్ట్ చేస్తాను. సో ఒకసారి చూద్దాము. ఎస్, కాపీ అయిపోయిందండి, రైట్. సేవ్ కూడా చేశాను. సో 8 టైమ్స్ కాపీ అయింది. 1 2 3 4 5 6 7 8. ఓకే, సో నెంబర్స్ కూడా చేంజ్ చేద్దాం. సో ఏది ఎక్కడ ఉందో అనేది మనకు తెలిసింది. ఓకే, 7 6 5 4 3 2. ఇప్పుడు చూద్దామండి, అదిగోండి నెంబర్స్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేసాయి. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ కార్డ్కి స్టైలింగ్ చేద్దాం. ఓకే, సో ముందు మనకు కావాల్సింది ప్రోడక్ట్ కార్డ్కి దాని యొక్క విడ్త్ ఎంత అంటే, ఇప్పుడు ఒక కార్డు విడ్త్ తెలిస్తేనే కదండి సో ప్రతిదీ కూడా మనం అలైన్ చేయగలం. ఇప్పుడు ఈ రోలో 4 కావాలి అని అంటే సో ఆ విడ్త్ తెలిసి ఉండాలి మనకి. ఇంత విడ్త్ ఇస్తే 4 సెట్ అవుతాయి మనకి అని తెలిసి ఉండాలి. సో కాబట్టి విడ్త్ కావాలండి. ఓకే, సో ఒక్కొక్క కార్డు యొక్క విడ్త్ ఒక 250 పిక్సెల్స్ పెడుతున్నానండి. సో ఎంత వస్తుందో చూద్దాం. అదిగోండి 4 అలైన్ అయిపోయినాయి. సో 250 చెలేగా మనకి సరిపోతుంది. ఓకే, సో తర్వాత దీని బ్యాక్గ్రౌండ్, సో ప్రోడక్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ వైట్ ఇస్తున్నానండి. ఓకే, సో బ్యాక్గ్రౌండ్లో వైట్ ఇచ్చాను బట్ కనిపించట్లేదు మనకి, రైట్. వైట్ ఇచ్చాను కానీ కనిపించట్లేదు. సో కాబట్టి ఏం చేద్దాం, చిన్న బోర్డర్ రాద్దాము. సో బోర్డర్ కావాలంటే తర్వాత తీసేద్దామండి, రైట్. సో బోర్డర్ 1 పిక్సెల్. సో మీకు ఎక్కడైనా తెలియలేదనుకో బోర్డర్ రాసుకుంటే అక్కడ మనం ఆ ప్లేస్ని ఏం జరుగుతుంది అనేది మనకు అర్థమైపోతుంటుందండి. ఓకే, సాలిడ్ గ్రే కలర్, బ్లాక్ కలర్, అయిపోయి బాక్సులు. ఓకే, సో బాక్సులు వచ్చినాయి. సో ఈ బాక్సులకి ఆ ఇమేజెస్ సెంటర్ అలైన్ అవ్వాలి మనకి కదండి. సో ఆ సెంటర్ అలైన్ అయితే ఫస్ట్ ఒక సెక్షన్ మనకు కంప్లీట్ అయిపోయినట్టే, రైట్. సో ఇప్పుడు ఆ సెంటర్ అలైన్ అవ్వక ముందు మనం ఇంకా చేయవలసినవి ఏంటంటే ఈ చుట్టుపక్కల మనకి ప్యాడింగ్ ఒకటి కావాలి. అలాగే
రేడియస్ అంటే ఈ ఏవైతే ఉన్నాయో కొంచెం రౌండ్గా చేద్దాం, అలా కావాలి. సో అలా మనకి డిఫరెంట్ మనకి ఏ స్టైల్ కావాలనుకుంటే ఆ స్టైల్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చండి. ఓకే, సో ఇప్పుడు మనం ప్యాడింగ్ ఒకటి ఇద్దాం 15 పిక్సెల్స్, రైట్. అలాగే టెక్స్ట్ అలైన్ సెంటర్ చేద్దాం. ఓకే, సో బోర్డర్ రేడియస్. సో ఇదంతా మన ఇమాజినేషన్ బేస్ చేసుకుని ఉంటుందండి. ఓకే, సో మనం లేఅవుట్ చూసిన తర్వాత ఇంకా మనం ఆ లేఅవుట్ని ఇంకా అందంగా చూపించడానికి, ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నించాలి, రైట్. సో ఈ కార్డు మొత్తానికి ఒక షాడో కూడా ఇచ్చుకోవచ్చండి. అంటే ఒక కార్డు ఇలా పైకి నిలబడుతున్నట్టుగా, ఇలా ఎలివేట్ అవుతున్నట్టుగా చూపించవచ్చు అనమాట. ఓకే, సో 2 పిక్సెల్ 4 పిక్సెల్ గ్రే కలర్. ఓకే, సో రీఫ్రెష్ చేశాను. ఈ బోర్డర్ తీసేద్దాం, ఇంక మనకి బోర్డర్తో పని లేదు. సో మనకి ఏ ఏరియాలో ఉందో కరెక్ట్గా మనం రాస్తుంది మనకు తెలిసింది కాబట్టి. ఓకే, సో ఇప్పుడు చూడండి వచ్చేసింది పర్ఫెక్ట్గా. సో మనకు కావాల్సినట్టుగా. సో కొంచెం ఎక్కువైనా మనం తగ్గించుకోవాలి ఇవి, రైట్. సో మనం షేడు మనకు కావాల్సినట్టుగా ఎంత కావాలో అంతే పెట్టుకోవాలి. అనవసరంగా ఎక్కువ పెట్టుకుంటే బాగోదు చూడటానికి కూడా. ఓకే, సో మీకు అర్థమైంది కదండి షేడు మనం ఎంత పెట్టుకోవాలి, ఏం పెట్టుకోవాలి అనేది. ఓకే, సో ఇక కార్డ్ అయితే లేఅవుట్ డిజైన్ చేస్తాం. ఓకే, సో కొంచెం పెంచుదాం, మరి తక్కువగా ఉంది ఇది, మనకు కనిపించేలాగా ఉండాలి కదండి. సో 2 పిక్సెలే పెడదాం, రైట్. కావాలంటే తర్వాత మార్చుకుందాం, ఫైన్. సో ఇప్పుడు మనకు అర్థమైంది కార్డ్ని ఎలా డిజైన్ చేసేసామని. ఓకే, సెంటర్ కూడా చేసేసాం. ఇప్పుడు ఈ ఇమేజ్ ఏదైతే ఉందో, ఈ ఇమేజ్ ఉంది కదండి, ఈ ఇమేజ్ కరెక్ట్గా మనకి ఈ బోర్డర్లో ఫిట్ అయ్యేలాగా. ఓకే, సో అది మనం రాసుకోవాలి. ఎలా రాసుకోవాలి అంటే ఆ ఇమేజ్కి రాయాలి, ప్రొడక్ట్ కార్డ్లో ఉన్న ఇమేజ్కి, అంతే కదండి. ఇక్కడ చూడండి, ఇదిగోండి HTMLలో ప్రొడక్ట్ కార్డ్ అనే ఒక క్లాసు, ఆ క్లాస్లో IMGకి దానికి రాయాలి మనం స్టైల్. ఓకే, ప్రొడక్ట్ కార్డ్, ఓకే, IMG దీనికి రాయాలి మనం. సో దీనికి ఏం రాయాలి, ముందు అసలు ఇమేజ్ సైజ్ ఎంత, సో అందులో కంప్లీట్ 100% తీసుకోవాలని చెప్పి రాసేద్దాం. సో ఓకే, సో ఇమేజ్ సైజ్ ఏదైతే ఉందో 100% తీసుకునేలాగా రాద్దాం. విడ్త్ హైట్ ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. ఓకే, చూసారా కరెక్ట్గా వచ్చింది మనకి, రైట్. సో మనం ప్యాడింగ్ ఏదైతే 15 పిక్సెల్ రాసాం కాబట్టి ప్రోడక్ట్ కార్డ్కి ఆ చుట్టుపక్కల చిన్న బార్డర్ వచ్చింది, లేకపోతే అది రాదు, అది కూడా రాదు. ఓకే, సో హైట్ అనేది ఏదైతే ఉంటుందో అది ఆటోమేటిక్గా తీసుకోవాలి. సో కాబట్టి హైట్ ఆటో అని రాసేస్తాం. ఓకే, సో అలాగే ఈ ఇమేజ్కి చివరన కొంచెం కార్నర్ రేడియస్ కూడా పెట్టుకోవచ్చండి. ఓకే, సో రేడియస్ మనకి ఇది ఉంది కదా, దీన్నే కాపీ పేస్ట్ చేసేస్తాం, సేవ్. సో ఇప్పుడు చూడండి కొంచెం చిన్న రేడియస్ వస్తుంది అనమాట, రైట్. సో ఇప్పుడు కార్డ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఈ కార్డ్లో ఉన్న బటన్, అంటే యాడ్ టు కార్డ్ బటన్ ఉంది చూసారండి, ఆ బటన్కి మనం ఇంప్లిమెంట్ చేయాలి, రైట్. సో అది ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే ప్రొడక్ట్ కార్డ్లో బటన్. ఓకే, సో ఈ బటన్కి ముందు మనకు కావాల్సింది బ్యాక్గ్రౌండ్. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ కావాలంటే అక్కడి నుంచి కలర్ తెచ్చుకుందాము ఒకటి. సో ఇది కూడా మౌస్ ఓవర్ అవుతుంటుంది, అందుకనే మనకు కలర్ తెలీదు, ఇదిగోండి మౌస్ ఓవర్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి బ్లూ పెట్టేస్తాను ఇది కూడా, రైట్. సో అలాగే దాంట్లో ఉన్న టెక్స్ట్ కలర్ ఏదైతే ఉందో టెక్స్ట్ కలరు వైట్ పెడదాము. ఓకే, సో ఆ బటన్ లోపల కొంచెం ప్యాడింగ్ ఇద్దామండి. సో ఆ ప్యాడింగ్ కూడా డిఫరెంట్గా ఇద్దాం. ఒక రెండు వైపులా ఒక 10 పిక్సెల్ ఉండేలాగా, ఇంకో రెండు వైపులా ఒక 12 పిక్సెల్ ఉండేలాగా, రైట్. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం, ఇది కాదు ఇది వన్ కదా. ఓకే, చూసారండి బటను, రైట్. సో ఇప్పుడు మనకి ఆ బటన్కి మీరు గమనిస్తే ఒక బోర్డర్ ఉందండి, చూడండి ఇక్కడ ఈ బటన్కి ఒక బోర్డర్ ఉంది. సో ఇక్కడ డిఫాల్ట్ స్టైల్ అండి ఆ బటన్కి అది బోర్డర్. సో ఆ బోర్డర్ పోవాలి అని అంటే ఇక్కడ బోర్డర్ నన్ అని చెప్పేసి పెడితే ఆ బోర్డర్ కనిపించకుండా పోతుంది. చూడండి ఇక్కడ ఇదిగోండి, అదిగోండి బోర్డర్ లేదు చూసారా,
ఇప్పుడు ఆ రెండు దగ్గర అయిపోయినాయి, కొంచెం దూరం కూడా చేసుకోవచ్చు మనం. సో ఈ $20 అనేదిను ఆ యాడ్ టు కార్ట్ అనేది కొంచెం దగ్గర అయిపోయిందండి. సో దాన్ని కొంచెం గ్యాప్ ఇవ్వచ్చండి. సో కాబట్టి అక్కడ ఏం చేద్దామంటే మార్జిన్ టాప్ రాయొచ్చండి. ఒక 10 పిక్సెల్ ఇద్దాం. ఓకే, సరిపోయింది. ఓకే, సో అలాగే ఆ డాలర్స్ ఏదైతే ఆ అమౌంట్ ఉంది చూసారండి, దానికి కూడా కొంచెం దగ్గర అయిపోయింది. సో దానికి కూడా మనం పీ ట్యాగ్ ఇచ్చుకొని రాసుకోవచ్చండి. ఓకే, సో ఇక్కడ సేమ్ కార్డ్ ఎలా అయితే ఇచ్చామో అదే విధంగా బటన్ బదులు కార్డ్ ఇద్దామండి. పీ కార్డ్ కాదు, పీ ట్యాగ్. ఓకే, సో మనం ఫస్ట్ ఇమేజ్కి ఇచ్చాం, తర్వాత బటన్కి ఇచ్చాం, ఇప్పుడు పీ ట్యాగ్కి ఇస్తున్నాం. సో పీ ట్యాగ్ కూడా మనకి ఏ కలర్ కావాలంటే అది ఆ కలర్ పెట్టుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కావాలంటే కలర్ రెడ్ పెట్టుకోవచ్చు, ఆ టెక్స్ట్ కలర్. సో ప్రస్తుతానికి టెక్స్ట్ కలర్ నేను ఏం చేంజ్ చేయట్లేదు, బట్ ఆ ఫాంట్ యొక్క సైజ్ ఏదైతే ఉందో కొంచెం పెద్ద చేద్దామండి. సో ఫాంట్ సైజ్ ఏదైతే ఉందో ఒక 18 పిక్సెల్ పెడతాను. అసలు ఎంత ఉంటుందో చూద్దాము. అది సరిపోయింది కొంచెం. అలాగే మార్జిన్ టాప్ ఒక 10 పిక్సెల్ తీసుకుందామండి. సో దానివల్ల ఏంటంటే దానికి దీనికి కొంచెం గ్యాప్ వస్తుంది, సెంటర్ అయింది చూసారా. సో అలా మనకు నచ్చిన డిజైన్ చేసుకోవచ్చు. ఈ ప్రొడక్ట్ కార్డ్కి ఒక షాడో కొద్దు బోర్డర్ రేడియస్ ఇద్దామండి, కొంచెం రౌండ్గా కనపడుతుంది. అదిగోండి. ఓకే, అలాగే దీనికి మౌస్ ఓవర్ ఇవ్వాలి కదా ఒకటి. సో బటన్కి మౌస్ ఓవర్ మనకి. సో కాబట్టి దీన్ని కాపీ పేస్ట్ చేసి కోలన్ ఇచ్చి ఓవర్. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఏది కావాలంటే అది మనం ఇవ్వచ్చు. సో బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ తీసుకుంటున్నాను నేను. సో ఇప్పుడు యాడ్ టు బటన్ ఓవర్ చేస్తే గ్రీన్ కనబడుతుంది. అదిగోండి, చూస్తారా. మ్యాక్స్ అంతా కూడా మనం యాజ్ ఇట్ ఈస్గా ఈ టెంప్లెట్ ఎలా ఉందో అలాగే చేసేసాం. చూసారా, అన్నీ కూడా మనకి టెంప్లెట్ ఎలా ఉందో అలాగే వచ్చింది. ఓకే, కొంచెం మార్జిన్స్ అవి కూడా కొంచెం తేడా వచ్చినాయి. సో ఈ మార్జిన్స్ అన్నీ కూడా మనం కరెక్ట్గా చూసుకుని చేసుకున్నాం అనుకోండి, ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, సో మీకు అర్థం అవ్వాలి మనం ఎక్కడెక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి, అసలు మనకి ఎలా డిజైన్ చేసుకోవాలి అనే విషయం చెప్పడం కోసం ఇదంతా చేశానండి. ఇది చాలా లెందీ వీడియో అయిపోయింది, బట్ మీకు ఈసారి నెక్స్ట్ ఫ్లెక్స్ యూజ్ చేసి ఒక లేఅవుట్ డెవలప్ చేయాలి అని అంటే చాలా ఈజీ అయిపోయేలాగా నేను చెప్పానండి. ఓకే, నేను చెప్పానని అనుకుంటున్నాను. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఇంకా సాటిస్ఫాక్షన్ లేకపోతే సో దయచేసి కమెంట్ చేయండి. ఓకే, సో ఈ వీడియోని మళ్ళీ ఇంకా షార్ట్గా కొంచెం చిన్నగా ఇంకా అర్థమయ్యేలాగా ఓకే తీస్తానండి. ఓకేనండి, బాయ్ అండి.